శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కంధము, త్రిగుణములు. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఉద్ధవ, ప్రకృతి పురుషుల గురించి తెలుసుకున్నను. త్రిగుణాల ప్రభావం నుండి బయటపడకపోతే దుఃఖం తొలగదు. సత్వగుణము వలన సిద్ధించేవి ఇవి: ఇంద్రియ మనోనిగ్రహాలు, తితిక్ష, తత్వ వివేచనము, స్వధర్మాచరణ, తపశ్చర్యల పట్ల శ్రద్ధాసక్తులు, సత్యనిష్ట, కరుణ, స్మృతి, సంతృప్తి, దానశీలత, భోగలాలస లేకుండుటము, భగవంతుని యందు మరణాంతర దశయందు విశ్వాసము కలిగి ఉండటము, సహజ లజ్జ, అధర్మాచరణ పట్ల విముఖత, ఉదారత, ఆత్మజ్ఞానరతి కలుగుతాయి. రజోగుణం వలన విషయ సుఖాపేక్ష, స్వార్థము, అహంకారము, గర్వము, చంచలత్వము, మొండితనము, కోరికలతో కూడిన దేవతార్చన, స్వాతిశయము, భేదభావము, స్వానురక్తి, బల గర్వ ప్రదర్శన, ఇతరుల నుండి స్తుతిని అపేక్షించడము, కీర్తికాంక్ష, ఇతరులను అపహసించడం, పోట్లాడడం, శక్తిని చూపి సాధించాలనే పట్టుదల మొదలైనవన్నీ కలుగుతాయి. తమోగుణం వలన ప్రతీకార వాంఛ, కృపణత్వము, లోభము, అసత్య వచనాసక్తి, హింసాభిలాష, యాచక బుద్ధి, కపటము, అలసత్వము, కలహప్రియత్వం, శోకము, మోహము, దిగులు చెందటం, దైన్యము, నిద్రమత్తు, అత్యాస, భయము, సోమరితనము, ఈర్ష్య, అసూయ, పగ, క్రోధము మొదలైనవి కలుగుతాయి. ఈ మూడు గుణాలు ప్రతి జీవిలోనూ వివిధ పాళల్లో మిశ్రితమయ్యి ఉంటాయి. అహంకార మమకారాలకు రాజసిక తామసిక గుణాలే పుట్టినిల్లు. ప్రాణేంద్రియ మనోబుద్ధులు, మానవుడు ఆచరించే ధర్మార్థ కామ్యకర్మలు, గృహస్థ ధర్మాచరణలు ఈ గుణాల యొక్క ప్రేరణ చేతనే జరుగుతూ ఉంటాయి. మనిషి ప్రవర్తనను పరిశీలిస్తే అతడు సాత్వికుడా, రాజసికుడా, తామసికుడా అనేది తెలియవస్తుంది. ఎలాంటి కోరికలు లేకుండా నన్ను ఆరాధించేవాడు సాత్వికుడు. సుఖభోగాలను కోరుకుంటూ ఆరాధించేవాడు రాజసికుడు. ఇతరులను అణిచివేసి ఆధిక్యతను పొందాలనే కోరికతో ఆరాధించేవాడు తామసికుడు. ఈ గుణాలు స్త్రీలయందు, జంతు జీవాలయందు కూడా ఉంటాయి. ఒకే వ్యక్తి యందు వివిధ సమయాల్లో ఈ గుణాలు హెచ్చుతగ్గులవుతూ ఉంటాయి. సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు చిత్తము ప్రశాంతముగాను, సమత్వంతో ప్రసన్నంగాను ఉంటుంది. రజోగుణం అధికంగా ఉన్నప్పుడు మనసు చంచలంగాను, సుఖదుఖాలలో తీవ్రమైన ఉద్రేకాలతోనూ, రాగద్వేషాలు, కామక్రోధాలు అధికంగాను ఉంటుంది. తమోగుణం అధికంగా ఉన్నప్పుడు బుద్ధి మందముగాను, నిద్రమత్తుతోనూ, పగ, హింసలతోనూ నిండి ఉంటుంది. ఈ మూడు గుణాల వలననే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు కలుగుతాయి. అతీతమైన నాలుగవ అవస్థను తురీయావస్థ అంటారు. ఈ తురీయావస్థలో జీవాత్మ సాక్షిభూతంగా అన్ని అవస్థలను గమనిస్తూ ఉంటుంది. సత్వగుణాధిక్యతలో ఉన్నప్పుడు దేహత్యాగం సంభవిస్తే జీవి ఊర్ధ్వలోకాలకు, రజోగుణాధిక్యతలో మరణిస్తే మరలా భూలోకంలోనికి, తమోగుణాధిక్యతలో మరణిస్తే నరకలోకానికి వెళుతుంది. గుణాతీతులు రజస్తమో గుణాలను పోగొట్టుకొని కేవలం సత్వగుణంలోనే ఉన్నవారు నన్నే చేరుతారు. సాత్వికులు జనసందోహం లేని అరణ్యాలలో ఉండడానికి అభిలషిస్తారు. రాజసికులు తెంపులేని కార్యకలాపాలు జరిగే పట్టణాల్లోనూ, తామసికులు పానశాలల్లోనూ, పందెములు, జూదాలు జరిగే స్థలాల్లోనూ ఉండడానికి ఇష్టపడతారు. గుణాతీతులు దైవ మందిరాల్లో ఉండదలుచుకుంటారు. ఉద్ధవ, ఈ విధంగా సృష్టిలోని ప్రతి అంశమందును ఈ త్రిగుణాల ప్రభావం వ్యక్తమవుతుంది. కర్మలలోనూ, జ్ఞానములోనూ, సాధనలోనూ, అభిరుచులలోనూ, విద్యలలోనూ, ఆరాధనలలోనూ, శ్రద్ధలలోనూ, సుఖాలలోనూ, ఆహారాలలోనూ, ద్రవ్యాలలోనూ, శాస్త్రాధ్యయనాల్లోనూ, ఇంద్రియ విషయాల్లోనూ, మానసిక భావాల్లోనూ, శారీరక కర్మలలోనూ, ప్రతి వస్తు విషయ విశేషాలలోనూ ఈ త్రిగుణాలు కలిసి ఉంటాయి. తమో గుణాన్ని, రజోగుణాన్ని తగ్గించుకుని ప్రయత్నపూర్వకంగా సత్వగుణాన్ని పెంచుకుని
క్రమంగా గుణాతీతుడైన వ్యక్తి నన్నే మనస్సు నిండా నింపుకున్నవాడై బంధాల నుండి విముక్తుడై నన్ను చేరగలడు అని శ్రీ భగవానుడు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.